ఇదేంటి కావేరి, ఫోన్ చేసింది అలా అనుకున్నాం కదా, కానిప్పుడు తను కాదంటుందేంటి? నాకు మాత్రం అలా మీదే డౌట్గా ఉంది. డౌట్గా ఉన్నా ఏం చేయగలం? తను కాదని ప్రూఫ్ చూపించింది కదా. చిత్రగుప్త, ఈ రోజుతో మనకు శాప విముక్తి జరగబోతోంది. చిన్ముద్రిక మన చేతికి రాబోతోంది. ప్రభు, నాకెందుకో అనుమానం కలుగుచున్నది. ఏమదే చిత్రగుప్త, అపశకునం పలుకుచున్నావు? ప్రభు, మనం పాపులతో పెట్టుకోవచ్చు, అప్పుడప్పుడు పుణ్యమూర్తులతో కూడా పెట్టుకోవచ్చు. కాని ఈ పతివ్రతలతో పెట్టుకొనుట కడు ప్రమాదము. అంటే ఏమిటి నీ ఉద్దేశం? ఈ ఫలితము వెనుక ఏవో దుష్ఫలితాలు ఉన్నాయేమోనని నా అనుమానము. అలాంటివి ఏమీ జరగవు చిత్రగుప్త. ఆ చిన్ముద్రిక ఇవ్వకపోతే అర్జున్ ప్రాణాలు పోతాయని ఆ భువనకి తెలుసు. కాని ముద్రిక ఇస్తే భర్త ప్రాణాలు పోతాయని ఆ కావేరికి కూడా తెలుసు. ఏమి ఎత్తువేశారు ప్రభు, పాపం. ఆ కావేరి బాలికను చూస్తుంటే జాలేస్తుంది. మీ పట్టుదలకి ఫలితం ఆ లేత ఇల్లాలి నల్లపూసలు గంగలో కలవడమేనా ప్రభు? యముండా, ఈ మానవుల భక్తికో యుక్తికో మనం లొంగామంటే మన విధిని మనం నిర్వహించలేం. అర్థమవుతుందా? నన్ను రుక్మిణి ఒక అన్నలా ఆదరిస్తోంది. గంగ మావయ్యలా అభిమానిస్తోంది. అలాగే కావేరి నన్ను దేవుడిలా పూజిస్తోంది. ఈ బంధాల మధ్య అర్జున్ని వదిలేద్దామని అప్పుడప్పుడు అనిపిస్తోంది. కానీ విధి చాలా కర్కశమైనది. దానికి జాలి ఉండదు, దయ ఉండదు. ఏమిటి ప్రభు, కాలయముడి కంట నీరా? మానవుల రూపంలో ఉన్నాం కదా చిత్రగుప్త. మనం కూడా వీళ్ల ప్రేమకి బానిసలవుతున్నాం. కానీ దీన్ని ఇక్కడితో ఆపేద్దాం. అర్జున్ ప్రాణాలు తీసుకునే వెళదాం. నాకు నా కొడుకు కంటే ప్రపంచంలో ఏది ఎక్కువ కాదు. 24 గంటల్లా ఉంగరం తెచ్చి ఇకపోతే నేనెలాంటి నిర్ణయం తీసుకుంటానో నాకే తెలియదు. అత్తయ్య ఉంగరం తెచ్చివ్వమంటున్నారు, కానీ అది నా దగ్గర లేదు. ఇప్పుడేం చేయాలి? హలో కావేరి, గుర్తుంది కదా, 2 కోట్లు ఇస్తేనే ఉంగరం ఇస్తాను, లేదా అది ఎవరికి అవసరమో వాళ్లకే ఇచ్చేస్తాను. అంత డబ్బు సడన్ గా ఇవ్వమంటే ఎలా? ఇప్పుడు నా దగ్గర అంత డబ్బు లేదు. కలవారి కోడలివి, ఆ మాత్రం ఇవ్వలేవా? నీ దగ్గర కోట్లు మూలుగుతున్నాయని నాకు తెలుసు. బ్యాంకు చెక్కుల మీద నీ భర్త, నీ అత్తగారు సంతకం పెట్టకపోయినా నువ్వొక్క దానివే సైన్ చేసి కోట్లు విత్డ్రా చేయగలవని కూడా నాకు తెలుసు. ఇదంతా నీకెలా తెలుసు? అసలెవరు నువ్వు? అది నీకు అనవసరం. నువ్వు డబ్బులిస్తే ఉంగరం నీకిస్తాను, లేదా ఎవరైతే డబ్బులు ఇవ్వగలరో వాళ్ళకిస్తాను. హలో, ఏంటి మైసమ్మా, చప్పుడు చేయకుండా వచ్చి పక్కనే నిలబడ్డావు? చప్పుడు చేస్తూ రావడానికి నేనేమైనా అంబులెన్స్నా లేదంటే ఫైర్ ఇంజన్నా? పిచ్చి వేషాలు వెయ్యకు.
నువ్వు డబ్బుల కోసం ఎవరినో బెదిరిస్తున్నావు. ఆ, ఆ, అంటే కావేరికి ఫోన్ చేస్తుంది నువ్వే కదా? ఆ, రామ నాకే పాపం తెలీదు. నీ సంగతి ఇక్కడ కాదు. ఆ, పద రా. పద. ఆగు మైసమ్మ. ఆ, మైసమ్మ వద్దు. వద్దు. ఆ, కావేరి, నీకు ఫోను ఈవిడగారే చేస్తుంది. నేను వెళ్లేసరికి ఫోన్లో ఎవరినో బెదిరిస్తుంది. నీకిప్పుడు కాల్ వచ్చింది కదా? అవును మైసమ్మ, ఇప్పుడు ఎవరో ఫోన్ చేసి 2 కోట్లు ఇవ్వమని బెదిరించారు. నీకు ఫోన్ వచ్చినప్పుడే నేను ఫోన్ మాట్లాడుతుంటే నేను బ్లాక్ మెయిలర్ అయిపోతానా? పేట మీద కూర్చున్నంత మాత్రాన పేటాధిపతి అయిపోతారా? పిచ్చి వాగుడు వాగి తప్పించుకుందామని చూడకు. ఇప్పుడు ఫోన్ చేసిన వాళ్ళు నా బ్యాంకు వివరాలు కరెక్ట్ గా చెప్పారు. అవి మనకి తప్ప బయట వాళ్ళకి తెలియదు. కావేరి, నన్ను నమ్ము. నేను ఈ పని చేయలేదు. నువ్వు ఇలా మాట ఎందుకు వింటావే? ఫోన్ ఇవ్వు. ఇవ్వు. కావేరి, ఒకసారి నీ ఫోన్ ఇవ్వు. కావేరి, ఇంతకు ముందు నీకు వచ్చిన కాల్ అలా ఫోన్ నుంచి రాలేదే? ఇప్పటికైనా అర్థమైందా నేను ఆ ఫోన్ చేయలేదని? నేను నా కూతురికి ఫోన్ చేసుకుంటుంటే ఈ మైసమ్మ నన్ను అనుమానించి తీసుకొచ్చింది. కావేరి, నీకే ఫోన్. హలో కావేరి, సరిగ్గా 12 గంటలకి ఫోన్ చేస్తాను. డబ్బులు ఎక్కడికి తీసుకురావాలో చెప్తాను.